కేసీఆర్ కుటుంబం తనను అవమానించిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ కవి, గాయకుడు ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా డల్లాస్లో పర్యటిస్తున్న తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తప్పుడు వార్తలు ప్రచురించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు గోరెటి వెంకన్న. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సంబంధించి అమెరికాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అమెరికన్ బీఆర్ఎస్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు నేను అమెరికా రావడం జరిగింది. డల్లాసు, కొలంబస్ మిగతా ప్రాంతాల్లో తిరుగుతున్న క్రమంలో ఫేక్ వార్త నేను మాట్లాడినట్టుగా ప్రచారం అవుతా ఉంది. అది అసత్యం, సత్యదూరమైనది. దాన్ని నమ్మవద్దు. ఎందుకంటే 25 ఏళ్ల నుంచి ఉద్యమ కాల ప్రారంభ దినాల నుంచి మహబూబ్నగర్, కరీంనగర్ అన్ని సభలలో నేను ఒక ప్రజారచయితగా ఉంటున్న తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి సారుతోనున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి ఆనందపడి రాములూరి సీతమ్మూరి రామయ్య పాటకా నుంచి వీరాది వీరుడు అతడు, విజయానికి బావుట అతడు, ఆవేశం విల్లంబతడు, అతనే లేకుంటే తెలంగాణ ఇలాంటి పాటలు ఎన్నో రాసి ఇప్పటికి కూడా నేను తెలంగాణలో మన ఆధ్వర్యంలో పెద్ద ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ మార్పును, ఈ ప్రగతిని నిలుపుకోవడం కోసం, దాన్ని మళ్ళీ తీసుకురావడం కోసం అంకితమై పనిచేసే సాంస్కృతిక రంగ కార్యకర్తను. సాంస్కృతిక సాహిత్య రంగం తప్ప నాకు రాజకీయాలు తెలియదు. ఎప్పుడు ఏనాడు వ్యక్తిగతంగా నన్ను బాధించిన వాళ్ళని సైతం పల్లెత్తు మాట అనే స్వభావం నాకు లేదు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలున్న అది వ్యక్తిగతంగా పేరు పెట్టి మాట్లాడినాను. అలాంటిది నేను మాట్లాడినట్టుగా ఒక దుష్ప్రచారం చేసినారు. అది ఎక్కడో దుబాయ్లో, సింగపూర్లో ఎక్కడుంటుందో తెలియని ఒక ముసుగు వార్త అది. ఆ వార్త నమ్మవద్దని నేను ఎప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపి తన ప్రాణాన్ని పణంగా పెట్టి అనేకమైన లోతైన దార్శనిక ఆలోచనలున్న గొప్ప మేధావి, భారతీయ రాజకీయ రంగంలోనే అరుదుగా ఉన్న గొప్ప మేధావి, గొప్ప నాయకుడైన కేసీఆర్ గారి యొక్క పట్ల అచంచల విశ్వాసం, నమ్మకం నాకుంది. అలాగే వ్యక్తిగతంగా కేటీఆర్ అన్న కానీ, హరీష్ అన్న కానీ అందరూ నాకు సన్నిహితులు. ఈ వార్త సత్యదూరం అని ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది దాన్ని ఖండించాలా, దాన్ని అసత్యం అని చెప్తూ సవినయంగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.